450 రూపీస్లో స్పేస్ సిల్క్ సారీ ఎప్పుడైనా చూసారా? అయితే వచ్చేసేయండి, చూపిస్తా. ఇప్పుడు ఎంతో ట్రెండ్ అవుతున్న మగ్గం వర్క్ లేస్. ఇన్స్టాలో ఒక సారీకి మగ్గం వర్క్ లేస్ తీసుకోవాలనుకుంటే 900,000 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి జస్ట్ 345 రూపీస్ నుంచి మగ్గం వర్క్ లేస్ అయితే ఉందన్నమాట. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? ఇంకెక్కడండి, వచ్చేసేయండి మన ఎస్వీఎల్ కి. గోపాలపట్నంలో ఎస్వీఎల్ అంటే అందరికీ తెలుసు, కానీ గోపాలపట్నంలో ఎస్వీఎల్ ఓపెన్ చేశారు. సో ఎస్వీఎల్ కలెక్షన్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి నేను చెప్పక్కర్లేదు కదా, మీరు కూడా ఒకసారి విజిట్ చేసేసేయండి. హాయ్, హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ స్టఫ్ బై రమ్య. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు నేను మీకు ఒక కొత్త అప్డేట్ని షేర్ చేయబోతున్నా. వైజాగ్లో ఎస్వీఎల్ అంటే ఒక స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి. అండ్ అన్నీ కూడా ట్రెండింగ్ ఫ్యాబ్రిక్స్ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. అది కూడా రీజనబుల్ ప్రైసెస్లో. సో అందరికీ తెలిసిందే కదా. వైజాగ్లో ఎస్వీఎల్ చాలా బ్రాంచెస్ ఉన్నాయి. గాజువాకలో, మధురవాడలో, జగదాంబలో, పూర్ణ మార్కెట్లో ఇలా రకరకాల బ్రాంచెస్ ఉన్నాయి. కానీ మేము ఉండే ఏరియా అంటే ఎన్ఏడి దగ్గరలో ఉన్న వాళ్ళకి అయితే మేము గాజువాక వెళ్ళాలి, లేదంటే పూర్ణ మార్కెట్ కానీ జగదాంబ వరకు వెళ్ళాలన్నమాట. దగ్గరలో అసలు ఏ మంచి బ్రాంచెస్ లేవు, ఏ బ్రాంచెస్ ఎస్వీఎల్ లేవు అని ఫీల్ అవుతూ ఉంటాము చాలామంది. సో నేనే కాదు, నాలాగా ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ అటువంటి వాళ్ళ కోసం ఇప్పుడు మన ఎస్వీఎల్ గోపాలపట్నంలో కూడా ఒక కొత్త స్టోర్ అయితే ఓపెన్ అయిపోయింది అనమాట. ఇక్కడ చూడండి, నేను మీకు చూపిస్తున్న కలెక్షన్ అంతా కూడా అవైలబుల్గా ఉంది. మగ్గం వర్క్ లేసెస్ అయితే మనకి జస్ట్ 345 రూపీస్కి అవైలబుల్గా ఉన్నాయి. నార్మల్గా మనం ఇన్స్టాలో చూసేటప్పుడు మనకి మగ్గం వర్క్ లేస్ 1000 రూపీస్ నుంచి ఛార్జ్ చేస్తున్నారనమాట. 1000 రూపీస్ అనేది బేసిక్ ప్రైస్. అండ్ ఇది చూడండి, ఇది మనకి స్పేస్ సిల్క్లో దుపట్టా, కట్ వర్క్ దుపట్టా. నార్మల్గా మనం కట్ వర్క్ దుపట్టా చూసుంటాము, కానీ ఇప్పుడు ట్రెండింగ్ ఫ్యాబ్రిక్ స్పేస్ సిల్క్లో కట్ వర్క్ దుపట్టా అయితే ఇక్కడ వీళ్ళు లాంచ్ చేశారు. నేనైతే ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదు. మీరు ఎక్కడైనా చూసుంటే కనుక లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. వీటితో పాటు మనకి లెహెంగాస్ ఇలా అన్నీ ఉన్నాయి. ఇలా చూపించేసి వదిలేస్తున్నారా? మాకు క్లియర్గా కావాలి, ప్రైస్తో సహా కావాలి అనుకునే వాళ్ళ కోసం నేను క్లియర్ డీటెయిల్స్ అన్నీ చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ కలెక్షన్ ఏమేమి ఉంది అని జస్ట్ ఒక లైట్గా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తున్నాను అనమాట. సో వీడియో చూస్తూనే ఉండండి, మీకు ఇంకా క్లియర్గా ప్రైసింగ్ అండ్ ఎలా ఉంది కలెక్షన్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ఇక్కడ మనకి ఫ్యాబ్రిక్స్ ఉంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. బనారస్ ఫ్యాబ్రిక్స్, టిష్యూ ఫ్యాబ్రిక్స్, స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్స్, ముక్కమల్ క్లాత్ అదే వెల్వెట్ క్లాత్ ఫ్యాబ్రిక్స్, నెట్ ఫ్యాబ్రిక్స్, ఇలా అన్ని రకాల ఫ్యాబ్రిక్స్. ఇప్పుడు ఎంతో ట్రెండ్ అవుతున్న ఆర్గాన్జా ఫ్యాబ్రిక్స్, ఇలా రకరకాల కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉందన్నమాట. సో ఇక్కడ ఉన్న కలెక్షన్ ఏంటి, ప్రైసింగ్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చూసేద్దాము. చూసేయాలంటే వీడియో స్టార్ట్ చేయాల్సిందే. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వైజాగ్ రిలేటెడ్గా మీకు ఏమైనా షాపింగ్ అప్డేట్స్ అండ్ కొన్ని ఫ్యామిలీ ఫన్నీ వ్లాగ్స్ ఇలాంటివన్నీ కూడా మన ఛానల్లో వస్తుంటాయి. సో ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాము. ఈ సారీ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా, మన స్పేస్ సిల్క్ సారీ. రష్మిక గారు కట్టిన సారీ అనమాట. సో ఆ సారీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంది. నార్మల్గా మనం స్పేస్ సిల్క్ అంటే ఎంతెంత ఎక్కువ ప్రైసెస్కి ఇన్స్టాలో వాటిల్లో చూస్తూ ఉంటాము. ఇక్కడ మనకి 400 నుంచి కూడా స్పేస్ సిల్క్ సారీస్ అవైలబుల్గా ఉన్నాయి. సో కొన్ని కలెక్షన్ అసలు అంటే 400 రూపీస్ కలెక్షన్, అలాగే 800 రూపీస్ కలెక్షన్. మ్యాక్సిమం ప్రైస్ మనకి స్పేస్ సిల్క్లో ప్లెయిన్లో అయితే 800 రూపీస్ సారీ అనమాట. అదే హైయెస్ట్ ప్రైస్. ఇంకా మనకు ఒకవేళ ఫుల్గా వర్క్ డిజైన్స్ ఉన్నవి కావాలనుకుంటే అవి ప్రైస్ వేరే ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి విస్కోస్ పైన ఎంబ్రాయిడరీ అనమాట. ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకి విస్కోస్ వస్తుంది అండ్ ఇలాగా ఒక సెల్ఫ్ వర్క్ లాగా వచ్చిందనమాట. ఇవన్నీ కూడా నేను చూపిస్తుంది పర్ మీటర్ కాస్ట్. సారీస్ కౌంటర్కి వెళ్ళిన తర్వాత అప్పుడు మనకి కంప్లీట్ సారీ కాస్ట్ ఉంటుంది. అప్పటి వరకు మీకు చూపిస్తున్న అన్ని కూడా పర్ మీటర్ కాస్ట్. అండ్ ఇది మనకి స్పేస్ సిల్క్ పైన మగ్గం వర్క్ అనమాట. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ విస్కోస్ ఫ్యాబ్రిక్ లాగానే ఉంది. నాకు స్పేస్ సిల్క్ అనిపించలేదు, ఎందుకో విస్కోస్ లా అనిపించింది అనమాట. అండ్ ఇదిగోండి ప్రైస్ నేను మీకు అన్ని చూపిస్తున్నాను. 300, 400 ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉన్నాయి. మీరు ఒకవేళ కుర్తీస్ లాగా స్టిచ్ చేయించుకోవాలనుకున్నా కూడా మీకు ఇవి మంచి అండర్ బడ్జెట్లో వచ్చేస్తాయి అనమాట. అండ్ ఇది స్పేస్ సిల్క్ పైన స్టోన్ వర్క్ అండ్ స్పేస్ సిల్క్ పైన ఫుల్ మగ్గం వర్క్ అనమాట. సో ఇలా డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి. మనకి 300, 350 ఆ ప్రైస్ రేంజ్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అన్నీ కూడా. సో కలర్స్ అయితే మాత్రం అన్నీ మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఆ షైనింగ్ కూడా చూడండి. కొన్ని స్పేస్ సిల్క్లో మనకి ఇంకా చిన్నగా క్రష్ టైప్లో కూడా వచ్చిందనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి పైతానీ బార్డర్ ఫ్యాబ్రిక్ అనమాట వస్తుంది. లెహెంగాస్కి, లాంగ్ ఫ్రాక్స్కి వాటికి చాలా బాగుంటుంది. పర్ మీటర్ కాస్ట్ మనకి ఇది 580 రూపీస్ పడుతుందంట. ఇది ఒక్కటే కొంచెం నాకు
కొంచెం కాస్ట్లీగా అనిపించింది, ఎందుకంటే పైతాని నార్మల్గానే మనకు ప్రైస్ ఎక్కువ కదా, సో దానివల్ల మీకు కాస్ట్ ఎక్కువ వచ్చింది. అండ్ ఈ కలర్ కాంబినేషన్ అయితే నాకు లెహెంగాలో బాగా నచ్చిందనమాట. అంటే లెహెంగా అని ఫిక్స్ అయిపోవడం కాదు, నాకు చూడగానే లెహెంగాకి ఫ్యాబ్రిక్ బాగుంటుంది అనిపించింది. సో అన్నీ మీకు నేను ప్రైసెస్ రివీల్ చేయడానికే ట్రై చేస్తున్నాను, అక్కడ ఉంటాయి కదా ప్రైస్ నేను చూపిస్తున్నాను చూడండి. అండ్ ఇది వచ్చేసి మనకి అదే స్పేస్ సిల్క్ పైన టిష్యూ అనమాట, టిష్యూ విత్ వర్క్ అనమాట. సో ఇది కూడా అన్నీ మనకి 300, 350 ఆ ప్రైస్ రేంజ్లోనే ఉన్నాయి. చాలా చాలా బాగుంది కలెక్షన్. మీరు ఒకవేళ ఏదైనా హాఫ్ శారీ ఎవరికైనా గిఫ్ట్ చేయాలనుకున్నా, లేదంటే మీ పిల్లల కోసం అయినా కూడా ఇవి ట్రై చేయండి, బాగుంటుంది. ఇందాక చెప్పాను కదా స్పేస్ సిల్క్లో మనకి కట్ వర్క్ దుపట్టా అనమాట, స్పేస్ సిల్క్ విత్ కట్ వర్క్, అది కూడా మగ్గం వర్క్ అనమాట. సో అలాంటి దుపటాస్ కూడా ఇప్పుడు కొత్తగా వచ్చేసాయి. సో కలర్ ఆప్షన్స్ చూడండి, ఇలా ఇంకా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. నేనైతే ఒక 2-3 కలర్స్ మీకు చూపించాను అంతే. సో ఇవి మనకి ప్రైస్ వచ్చేసి 900 రూపీస్ పడుతుంది, ఎందుకంటే నార్మల్గా స్పేస్ సిల్క్ అంటేనే కాస్ట్ ఎక్కువ ఉంటుంది, దాంతోపాటు మనకి ఇంకా కట్ వర్క్ విత్ మగ్గం వర్క్ కదా, సో అందుకు కొంచెం ప్రైస్ ఉంటుంది అనమాట. అండ్ ఇది చూడండి, ఇది మనకి బనారస్ సారీ అనమాట, సారీ కాదు బనారస్ మెటీరియల్, పర్ మీటర్ కాస్ట్ 400 రూపీస్ పడుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ ఎంత సాఫ్ట్గా ఉంది తెలుసా, దానిపైన మనకి కలంకారీ వర్క్ కూడా, ప్రింట్ కూడా వచ్చిందనమాట. సో ఇలాంటివి చాలా, ఇందులో ఇక్కడి నుంచి చూపించేవి ఏంటంటే ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా చాలా స్మూత్ ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్స్. మనకి ఇప్పుడు కలంకారీ బాగా ట్రెండ్ అవుతుంది కదా, కలంకారీలో ప్లెయిన్ ఇందాక చూపించా, అండ్ ఇది వచ్చేసి కలంకారీ చెక్స్ ప్యాటర్న్ అనమాట. సో మనం ఎక్కువగా ఆల్మోస్ట్ లెహెంగాస్కి వాటికి అయితే ఇవి చాలా బాగా సెట్ అవుతాయి అనిపించింది నాకు. అండ్ ఇదిగోండి, ఇది కూడా ఇంకొక లెహెంగా ఫ్యాబ్రిక్, మీరు ఎలాగన్నా స్టిచ్ చేసుకోవచ్చు, దీనిపైన సీక్వెన్స్ వర్క్ కూడా వచ్చింది. అండ్ పర్ మీటర్ కాస్ట్ మనకి 600 రూపీస్ పడుతుంది. అండ్ ఇది చూడండి, ఇది స్పేస్ సిల్క్ పైన వర్క్ అనమాట. నాకు స్పేస్ సిల్క్ అనే కన్నా ఇది టిష్యూ అనిపించింది, టిష్యూ పైన వర్క్, ఇది మనకి టిష్యూ లాగా చిన్నగా షైన్ కూడా అయ్యిందనమాట. అండ్ ప్రైస్ వచ్చేసి 390 రూపీస్. అండ్ మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్స్లో స్టార్టింగ్ ప్రైస్ 90 రూపీస్ నుంచి ఉందన్నమాట, నెట్ 90 కూడా కాదు, 50 రూపీస్ 40 రూపీస్ నుంచి ఉంటుంది. మనకు ప్లెయిన్ నెట్ అయితే 40-50 రూపీస్ కాస్ట్ పడుతుంది. అండ్ ఒకవేళ మనకి ఫ్లోరల్ నెట్ అలాంటివి అయితే జస్ట్ 80-90 రూపీస్ నుంచే ఉన్నాయన్నమాట. చాలా, ఇది చూడండి ఎంత మంచిగా హెవీ వర్క్ ఉన్న నెట్ ఫ్యాబ్రిక్, కానీ ప్రైస్ మనకి జస్ట్ 350-400 అలా పడుతుందన్నమాట. బయట మనం ఎక్కడన్నా స్టోర్స్లో చూస్తే ఇంకా చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది, ఇది కొంచెం దానికన్నా చిన్నగా సాఫ్ట్ నెట్ వచ్చిందనమాట. సో అందుకని ఇది జస్ట్ దానికన్నా ఒక 50-60 రూపీస్ ఎక్స్ట్రా ఉంది, అంటే దీని ప్రైస్ వచ్చేసి మనకి 430 రూపీస్. అండ్ ఇవన్నీ మనకి ఆర్గాన్జా ఫ్యాబ్రిక్స్ వస్తాయన్నమాట. పొజిషన్ ప్రింట్ అంటారంట వీటిని, పొజిషన్ ప్రింట్, ఆర్గాన్జా పైన పొజిషన్ ప్రింట్. సో ఎంత సాఫ్ట్గా ఉంది చూడండి, నేను పట్టుకుంటే మీకు అర్థమవుతుందో లేదో, ఈ ఫ్యాబ్రిక్ కన్నా కూడా ఆ పీచ్ కలర్ ఫ్యాబ్రిక్ అది సాఫ్ట్ ఆర్గాన్జా అనుకుంటా, చాలా స్మూత్గా ఉంది. నేనైతే వదలలేకపోయాను, ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగుంది. సో అందుకనే నా ఫస్ట్ మెటీరియల్ కన్నా కూడా ఇది కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది, 430 రూపీస్ అనమాట. అండ్ బ్లాక్ కలర్ పైన మనకి ఏదైనా కూడా మంచిగా సెట్ అయిపోతుంటుంది అలాగా. ఇవి మనకి లాంగ్ ఫ్రాక్స్కి యోక్ పార్ట్లో వేసుకోవచ్చు, బ్లౌజెస్ లాగా స్టిచ్ చేసుకోవచ్చు, కుర్తీస్ లాగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ప్యూర్ ఆర్గాన్స్ అనమాట, దీనిపైన మనకి ఇందాక చెప్పినట్టుగా ఎంబోజింగ్ అయితే ఏం లేదు. సో ఇలాంటి కలెక్షన్ మనకు చాలా ఎక్కువ ఉంది. అంటే ఎస్విఎల్ అంటే ఆల్మోస్ట్ అన్ని బ్రాంచెస్లో కలెక్షన్ ఒకేలాగా ఉంటుంది, ప్రైస్ ఒకేలాగా ఉంటుంది, అంతా సేమ్ ఉంటుంది, కాకపోతే డిఫరెంట్ బ్రాంచెస్ అంతే. మనకి అందుబాటుగా ఉంచడం కోసం మనకి ప్రతి ఒక్క బ్రాంచ్ ఏరియాలో కూడా వాళ్ళు బ్రాంచెస్ పెడుతున్నారనమాట. లైక్ ఒక 5-6 కిలోమీటర్స్ లేకపోతే ఒక 10 కిలోమీటర్స్ రేడియస్లో వాళ్ళు స్టోర్స్ అనేవి లాంచ్ చేస్తున్నారనమాట. అండ్ ఇది వచ్చేసి ఇంకొక ఇంపోర్టెడ్ నెట్ ఫ్యాబ్రిక్ అనమాట. అండ్ ఇవి చూడండి, ఇవి జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన ఫుల్ వర్క్ అనమాట. ఇవి మనం చక్కగా బ్లౌజెస్ లాగా స్టిచ్ చేసుకోవడానికి బాగుంటుంది. అండ్ ప్రైస్ వచ్చేసి 400 అలా పడుతుందన్నమాట. సో చూడండి, నేను మీకు చాలా వరకు అందుకే ప్రైస్ చూపించడానికి ట్రై చేస్తున్నాను. అండ్ ఇది కూడా ఏదో ఫ్యాబ్రిక్ పేరు అయితే నాకు చెప్పారు, క్లియర్గా గుర్తులేదు, కానీ చాలా సాఫ్ట్గా ఉంది. ఎస్, కుల్ఫీ జార్జెట్ అన్నారు. మీరు ఈ పేరు ఎప్పుడన్నా విన్నారా? ఒకసారి నాకు కామెంట్స్లో షేర్ చేయండి.
చాలా చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. అండ్ ఇవి వచ్చేసి ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్స్ అనమాట. లైక్ చాలా హై క్వాలిటీలా కనిపించింది అనమాట. వర్క్ కానీ నెట్ అంతా కూడా చాలా స్మూత్గా చాలా బాగుంది. ప్రైస్ మాత్రం జస్ట్ 280 రూపీసే. చాలా బాగుంది. ఇలాంటివి మనకి చాలా కలర్ ఆప్షన్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉన్నాయి. సో ఒక్కొక్కటి చూడండి, ఒక్కొక్క డిజైన్లో ఉంది. ఒకటి స్ట్రెయిట్ వెర్టికల్గా ఉంది, ఒకటి కర్వీలో ఉన్నాయి, అలా అనమాట. అండ్ ముక్మల్ క్లాత్, అదే వెల్వెట్ క్లాత్ ఫ్యాబ్రిక్స్ అనమాట. అవి మనకి హెవీ వర్క్ ఉన్న వెల్వెట్ ఫ్యాబ్రిక్ అయితే 400 రూపీస్ పడుతుంది. ప్లెయిన్ వెల్వెట్ అయితే 150-200 ఆ ప్రైస్ రేంజ్కి వచ్చేస్తుంది. అండ్ ఇది చూడండి, ఇది మనకి ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ అనమాట. ఇందాక చెప్పినట్టుగానే పొజిషన్ ప్రింట్ ఆర్గాన్జా. ఇవి బ్లౌజెస్కి చాలా చాలా బాగుంటాయి. ఇవి కాస్ట్ వచ్చేసి మనకి 250-300 అలా ఆ ప్రైస్ రేంజెస్లో ఉన్నాయన్నమాట. సో వీటిల్లో కూడా చాలా కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంది. మీకు ఏ కలర్ కావాలి, నేను ఒక క్రీమీ వైట్ కలర్ శారీ తీసుకొని దానిపైన ఈ వైట్ క్రీమ్ అండ్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్తో అయితే పెయిర్ చేశాను. త్వరలో చూపిస్తాను నేను. చాలా చాలా నచ్చింది నాకు. అండ్ నెక్స్ట్ ఇదిగోండి, పీచ్ కలర్లో, గ్రీన్ కలర్లో, ఇలా డిఫరెంట్ కలర్ ఆప్షన్స్లో అయితే ఉన్నాయన్నమాట మనకి ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా. సో ఇవి బ్లౌజెస్కి అయితే బాగుంటాయని నాకు అనిపించింది. ఇంకా కావాలనుకుంటే మనం లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసుకునేటప్పుడు యోక్ పార్ట్లో ఈ ఫ్యాబ్రిక్ వేసేసుకొని చక్కగా కిందంతా కూడా ప్లెయిన్ స్పేస్ సిల్క్ అలా కూడా డిజైన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఇది ఇంకొక లెహెంగా అనమాట. ఇది లెహెంగా అనమాట. ఇది మనకి సెమీ స్టిచ్డ్ లెహెంగా వస్తుంది, ఒక టైప్ ఆఫ్ బనారస్ ఫ్యాబ్రిక్ లాగా. అండ్ దీంతో పాటు మనకి బార్డర్ కూడా మగం వర్క్ లేస్ బార్డర్ అయితే ఇచ్చారు. అండ్ కాంట్రాస్ట్ దుపట్టా ఇచ్చారు. చాలా చాలా బాగుంది. దీని ప్రైస్ వచ్చేసి మనకి 1400-1500 ఆ ప్రైస్ రేంజ్లో పడుతుంది అనమాట. ఇలా మనకి లెహెంగాస్లో చాలా కలెక్షన్ అవైలబుల్గా ఉంది. సో నేను జస్ట్ ఒకటి శాంపుల్గా ఓపెన్ చేసి చూపించాను. అందులో కూడా మీకు చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఇది చూడండి, మెరూన్ విత్ మస్టర్డ్ అనమాట. మనం ఇందాక బ్లూ విత్ మస్టర్డ్ చూసాం కదా. అండ్ వీటితో పాటు మనకి శారీస్ కూడా మన ఎస్విఎల్లో అవైలబుల్గా ఉంది. శారీస్ చూడండి, 800 రూపీస్. ఇవన్నీ ఫ్యాన్సీ శారీస్. ఫ్యాబ్రిక్స్ అయితే మాత్రం అసలు ఆసమ్ ఉన్నాయి అబ్బా. నాకైతే భలే అనిపించింది. ఇది బటర్ సిల్క్ అనమాట. సో బటర్ఫ్లై ప్రింట్తో ఉన్న బటర్ సిల్క్ శారీస్. సో చాలా చాలా బాగున్నాయి. అన్నిట్లోకి నాకు బాగా నచ్చినవి ఈ శారీ ఫ్యాబ్రిక్స్. ఎంత స్మూత్గా ఉన్నాయి తెలుసా, కట్టుకుంటే కూడా చాలా కంఫర్ట్ ఉంటాయి. అండ్ ఫ్యాన్సీలో చాలా రకాలు మనకి లైక్ అంటే బార్డర్స్లో ఫ్యాన్సీ అలా ఉన్నాయి, బార్డర్ లేకుండా ఫ్యాన్సీ శారీస్, ఇలా డిఫరెంట్ మోడల్స్ అయితే కలెక్షన్ అవైలబుల్గా ఉందన్నమాట. సో ఇది వచ్చేసి జాస్మిన్ సిల్క్ శారీ అంట. ఇది కూడా చాలా బాగుంది పట్టుకోవడానికి, అది కూడా కట్టుకున్నాక కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి మల్మల్ సిల్క్ అని అక్కడ రాసుంది, కానీ వాళ్ళు ఏదో ఒక కాటన్ పేరు చెప్పారనమాట. సో నాకు గుర్తులేదు. అండ్ అన్నీ కూడా చాలా అంటే మనకి ఏ ప్యాటర్న్లో, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా ఏ ప్యాటర్న్లో కావాలన్నా అన్నీ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఎస్విఎల్ గురించి నేను ప్రత్యేకించి చెప్పాల్సింది అయితే ఏం లేదు కదా. మన వైజాగ్ వాళ్ళకి ఎస్విఎల్ స్టోర్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం ఉంటుంది చెప్పండి. అండ్ ఈ ఫ్యాబ్రిక్ ఎంత బాగుంది తెలుసా, చాలా చాలా బాగుంది. అన్నీ కూడా శారీస్ మాత్రం అన్నీ నాకు ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బాగా నచ్చాయి. ప్రైసింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇవి చూడండి, ఇవి మనకి స్పేస్ సిల్క్ పైన ఒక చిన్న సెల్ఫ్ వర్క్ అనమాట. ఇవి కూడా మనకి జస్ట్ 450 రూపీస్ పడతాయి. సో చాలా బాగుంది ఇది కూడా. స్పేస్ సిల్క్లో వీళ్ళు డిఫరెంట్ కలెక్షన్ తెచ్చారు. మనం ఎక్కడ అంటే స్పేస్ సిల్క్ అంటే ఓన్లీ ప్లెయిన్ స్పేస్ సిల్క్ చూస్తాం కదా, అలా కాకుండా ఇక్కడ డిఫరెంట్ కలెక్షన్ తెచ్చారు. స్పేస్ సిల్క్లో ఇక్కడ 2 టైప్ ఆఫ్ క్వాలిటీస్ అయితే ఉన్నాయన్నమాట. ఒకటి 450 అండ్ ఇంకొకటి 800 రూపీస్. సో ఇది మనకి 450 రూపీస్ శారీ అనమాట. రెడ్ కలర్ మీకు కనిపిస్తుంది కదా, ఇది 450. సో షైనింగ్ అయితే ఆల్మోస్ట్ ఒకేలా ఉంది. కొన్ని మనకి జిమ్మిచూ టైప్లో కూడా వచ్చేసాయి అనమాట. అండ్ చూడండి, ఇది 450 రూపీస్. సో ఇది గ్లాస్ టిష్యూ శారీ అనమాట. గ్లాస్ టిష్యూలో కూడా మనకి డిఫరెంట్ క్వాలిటీస్ ఉన్నాయి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి 700 పడుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకి 650. అండ్ ఇంకా ఈ గ్రీన్ కలర్ ఉంది కదా, అది కొంచెం షైనింగ్ తక్కువ ఉంటుంది. అది వచ్చేసి మనకి 400 or 450 ఎంతో చెప్పారనమాట. సో అన్నీ ఇంకేమి డిఫరెన్స్ కాదు, చిన్నగా షైనింగ్ డిఫరెన్స్ అనమాట. 350 రూపీస్ చూడండి సారీ. అన్నింటికి మనకి డిఫరెన్స్ ఏంటంటే ఒక చిన్న షైనింగ్ డిఫరెన్స్ ఉంటుంది. అండ్ నేనైతే మాత్రం వీటికి ఐ అగ్రీ, మనకి 350కి 700కి మధ్యన
డిఫరెన్స్, షైనింగ్ డిఫరెన్స్ ఉంది అని చెప్పడానికి. కానీ నేను చూసిన స్పేస్ సిల్క్ శారీస్లో మాత్రం 450 స్పేస్ సిల్క్ శారీకి 800 రూపీస్ స్పేస్ సిల్క్ శారీకి అస్సలు డిఫరెన్స్ లేదు. అండ్ ఇవి వచ్చేసి జిమ్మిచూ. ఇప్పుడు మనకి ఇన్స్టాలో ఎక్కడ చూసినా ఇవే కదా జిమ్మిచూ వస్తున్నాయి, ఇంకా సీక్వెన్స్లో వస్తున్నాయి, ఇంకా నార్మల్గా ఇలా డిఫరెంట్ ప్రైసింగ్లో ఉందన్నమాట. సో నాకు స్పేస్ సిల్క్ శారీ మాత్రం చాలా బాగా నచ్చింది. వీటితో పాటు మనకి పట్టు శారీస్, అదే హాఫ్ పట్టు ఉంటాయి కదా, 60 రూపీస్కి ఉంది, 120 రూపీస్కి ఉంది. అండ్ టిష్యూ శారీస్, టిష్యూ ఫ్యాబ్రిక్స్, ఇలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మీరు ఒకవేళ పట్టు శారీస్ ప్రిఫర్ చేస్తే పట్టు శారీస్లో కూడా కలెక్షన్ చాలా ఉంది. సో మీరు ఇవన్నీ ఒకసారి క్లియర్గా చూడాలంటే ఒకసారి వెళ్ళి SVL స్టోర్కి విజిట్ చేసేసేయండి, మన గోపాలపట్నం దగ్గర వాళ్ళైతే. సో ఈ అప్డేట్ మీకు అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నా. అండ్ మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరొక మంచి వీడియోలో కలుస్తా. బాయ్ గాయ్స్.